అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బహిరంగ సభా వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని అన్నారు. ఈ సాయంత్రానికి మొత్తం ఏర్పాట్లు పూర్తవుతాయని వెల్లడించారు. రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం వస్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించామని తెలిపారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశామని అన్నారు. అయితే 5 లక్షలకి పైగా జనాభా వచ్చే అవకాశం ఉండడంతో పార్కింగ్ కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అన్నారు. అందుకే 7000 బస్సులు, 3000 కార్లకు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పనులు ముందుకు సాగుతున్నాయని అన్నారు మంత్రి నారాయణ. భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:20 దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజు కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతుంది. 99% ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు. నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలనే ప్రతిరోజు 2 పూట్ల అటు పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్టీ అధికారులు, కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా ఒక పిలుపుకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్టీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటిలన్నింటినీ పర్సూ చేసుకోమన్నారు. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బి, దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3000 వెహికల్స్, 3000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు.